నీ జీవితంలో లోకంలో కష్టపడేది ఒక ఎత్తు అయితే, దేవుని కృప ద్వారా వచ్చేది 10 రెట్లు. ఎస్, ఎస్. దేవుని పిల్లలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కొన్ని లెక్కలు కడితే, ప్రపంచంలో కష్టపడి ఈ లోకంలో దీవించబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ క్రైస్తవులు దీవించబడినట్లుగా ప్రపంచంలో ఎవరూ దీవించబడాల. ఒకరోజు ఈనాడు పేపర్లో రాశారు, ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల సంఖ్య ఎవరిది అంటే 55% ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులదని ఈనాడు పేపర్లో రాశారు. ఇంకా 45% ఉంది ముస్లిమ్స్. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఒకళ్ళది 10, 7, 8, 5 ఇట్లా పంచుకుంటూ వస్తే ఆ పేపర్లోనే రాయబడింది, క్రైస్తవులే అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారని. కారణం ఏంటో తెలుసా? అది యేసయ్య కృప, అది యేసయ్య కృప. ఒక రోజున ఈ సీజన్ కాలంలో ఒక మార్కెట్కి వెళ్ళి, మంచి బట్టల షాపు కలిగిన షోరూమ్ అని తెలుసు. ఆయన అన్నారు, ఈ డిసెంబర్లే లేకపోతే, ఈ క్రిస్మసే లేకపోతే మా షాపులను ఎత్తుకోవాలి. ఈ క్రైస్తవుల ద్వారానే మా షాపులు రన్ అవుతున్నాయి. 11 నెలలు ఒక ఎత్తు, ఒక నెల ఒక ఎత్తు. ఈ మాటలన్నిటినీ మిమ్మల్ని ఉజ్జీవపరచడానికి, మరింత భక్తి చేసి ఆ స్థాయిలో నీవు కూడా చేరటానికి. ఏ స్థాయి? అక్కడ 50% అని ఉన్నారు చూడే, ఆ స్థాయిలో నీవు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు ఇలా కొంతమంది, నాకున్నటువంటి కొంచెం అలవాటు ఏంటంటే, నేను బయటికి వెళ్తే క్రైస్తవుల్లాగా చూపించడానికి కొన్నిసార్లు చూపించను, కానీ ఫ్రెండ్లీగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటా. ప్రార్థన వాళ్ళంటే వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ విధానం ఏమిటి అనే విషయాలు